2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883. నమస్తే, నేను గాయత్రి. ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఇంటర్మీడియట్ లో మార్క్స్ తక్కువ వచ్చి తర్వాత కెరియర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే అబ్రాడ్ లో చదవాలి, ఇంటర్మీడియట్ లో తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా మనం అబ్రాడ్ లో చదవాలి అనే స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. సో అటువంటి స్టూడెంట్స్ కోసం ఈ రోజు ఈ ప్రత్యేకమైన టాపిక్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి టిప్స్ చెప్పడానికి ఈ రోజు మనతో పాటు సతీష్ గారు ఐఆర్ఎస్సి సిద్ధంగా ఉన్నారు. సో సతీష్ గారిని అడిగి దీనికి సంబంధించి మరిన్ని టిప్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సతీష్ గారు. సతీష్ గారు, యాజ్ అ సెడ్ ఇన్ ఇంట్రో, చాలా మంది ఇప్పటి వరకు మనం కూడా బాగా చదివే స్టూడెంట్స్ ని ఇక్కడికి పంపిద్దాం అక్కడికి పంపిద్దాం అని మాట్లాడుకున్నాము. సో కొంచెం యావరేజ్ గా చదివే స్టూడెంట్స్ గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. సో అందుకని ఈ టాపిక్ తీసుకొచ్చాం. ఇంటర్లో తక్కువ మార్క్స్ వచ్చి అబ్రాడ్లో చదువుకోవాలన్న డిజైన్ ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. సో ఆ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? డెఫినెట్గానండి, బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు అకాడమిక్గా ఉన్న మార్క్స్ అనేది కొంత క్రైటీరియా ఉంటుందండి. అన్ఫార్చునేట్గా ఇక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో వాళ్ళ ఇంటర్ మార్కులతో పని ఉంది, నీకు జేఈ ర్యాంక్ వస్తుంది కదా, అది నీట్ వస్తుంది కదా అని రాంగ్ గైడెన్స్ ఇవ్వడం వల్ల పిల్లలు చాలామంది పాపం వాళ్ళ మార్క్స్ మీద సరైన ఫోకస్ పెట్టలాగా ఇబ్బంది పడుతున్నారు. సో ఎవరైతే కొంచెం మార్క్స్ సరిగ్గా లేవో మనం ఏంటంటేనంటే కాలేజీ బోర్డు అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ అని ఉంటాయండి. కాలేజీ బోర్డు అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ అంటే అమెరికన్ సిస్టమ్ అండి. సో ఎవరైతే కొంచెం మార్క్స్ తక్కువ ఉన్నాయో, ఎవరైతే స్టేట్ బోర్డ్స్లో చదువుతారో ఇలాంటి వ్యక్తులు మేము ఏం చేస్తామంటే, సరే ఏదో కారణం చేత మార్క్స్ రాలేదు, సరే వాట్ ఎవర్ ద రీజన్స్, అలాంటి విద్యార్థులు కూడా మళ్ళీ రివైవ్ అయ్యి కొంచెం బెస్ట్ కాలేజీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇమీడియట్గా కాలేజీ బోర్డు వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ ఏదైతే శాట్ ఎగ్జామ్ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారో వాళ్ళే కాలేజీ బోర్డు ఏపీసీ అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ చేస్తారండి. అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్లో 70 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంకా 70 చాలా ఉంటాయండి. అలా మీకు లిటరేచర్ అని, లాంగ్వేజెస్ అని, ఫిజిక్స్లో 4, లేకపోతే కెమిస్ట్రీ అని, ఎకనామిక్స్ అని, రకరకాల ఫిలాసఫీ అని, సైకాలజీ అని, ఇలాంటి ఒక 70-75 సబ్జెక్ట్స్ ఏవైతే మీకు ఉంటాయో, దానిలో ఎక్కువగా పాపులర్గా మనకి ఇండియాలో ఉన్నటువంటి ఎగ్జామ్ చూసినట్లయితే ఒక 25-30 ఉంటాయండి. ఈ 25-30 సబ్జెక్ట్స్ ఏవైతే మనకి అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ ఉంటాయో అందులో ఒక్కొక్క సబ్జెక్ట్ మనకు ఒక ఇంచుమించుగా ఒక 4 నుంచి 5 సబ్జెక్టులు కానీ మనం తీసుకోగలిగి ఆ ఎగ్జామ్ కానీ మనం ముందు రాయగలిగితే మనకి ఇంటర్ మార్కుల్ని ఇది రీప్లేస్ చేస్తుంది. అదొకటి. అలాగే కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వేరే కంట్రీస్లో చాలా కాలేజెస్లో, అంటే అన్ని కంట్రీస్లో అన్ని కాలేజీల్లో కాదు, జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడ చదవలసిన కోర్సెస్ ఉంటాయి కదా, బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఆ కోర్సెస్ కూడా చదవక్కర్లా. చూడండి, డబుల్ బెనిఫిట్ ఉంది చూసారు ఇక్కడ. దాన్ని క్రెడిట్స్ ఎగ్జామ్షన్ అంటారు దాన్ని. అంటే మామూలుగా రెగ్యులర్గా మనం ఇంటర్ చదివి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవాలి, మ్యాథ్స్. అదే కాలేజీ బోర్డు ఏపీ చదివాడు అనుకోండి, అడ్మిషన్కి ఉపయోగపడుతుంది, 12th మార్క్స్ని రీప్లేస్ చేస్తుంది. అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆ సబ్జెక్ట్ చదవక్కర్లా. ఇంజనీరింగ్లో మళ్ళీ చదువుతాం కదా, ఫిజిక్స్ డబుల్ బెనిఫిట్ వచ్చింది చూసారు ఇక్కడ. అందువల్ల దీనికి ఎందుకు మనం స్పెసిఫిక్గా ఇప్పుడు మనం ఎపిసోడ్ చేస్తున్నామంటేనండి, ఇది ఇయర్కి ఒక్కసారి జరుగుద్ది మేలో. దానికి 2 రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ఒకటి మామూలు రెగ్యులర్గా అక్టోబర్ నవంబర్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, డెడ్లైన్ అయిపోయింది. లేట్ రిజిస్ట్రేషన్ అని ఓపెన్ అయింది. లేట్ రిజిస్ట్రేషన్ అంటే మామూలుగా ఒక్కొక్క సబ్జెక్ట్ రిజిస్టర్ చేయాలంటే 18,000 రూపాయలు 15,000 రూపాయలు అలా ఉంటుంది. సో అలా కాకుండా లేట్ రిజిస్ట్రేషన్కి 22,000 రూపాయలు ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ది స్కూల్కి బట్టి. అది ఓపెన్ అయింది. మార్చి 5వ తారీఖు లాస్ట్ డేట్. అంటే మీరు దయచేసి ఎవరైతే ఫ్యూచర్లో వెళ్దాం అనుకుంటారో 12th అయిపోయిన వాళ్ళు రాయొచ్చు, 12th చదువుతున్న వాళ్ళు రాయొచ్చు, 11th చదువుతున్న వాళ్ళు రాయొచ్చు, 9th 10th కూడా రాయొచ్చు. ఏ సబ్జెక్టులు రాయాలి అన్నది ఒకసారి చూసుకుని కొంచెం అవగాహన తెచ్చుకుని, అయితే ఎవరో ఒకళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళని కలిసి, ఎవరు అలాంటి వాళ్ళని కలిసి ఏ సబ్జెక్టులు అయితే బెటర్, అంటే మళ్ళీ మీరు అండర్ గ్రాడ్యుయేషన్ ఏ కోర్స్కి అయితే వెళదాం అనుకుంటారో దాని రిలేటెడ్ ఉండాలి. మళ్ళీ అక్కడ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్రెడిట్ ఎగ్జామ్షన్ దేనికి వస్తుంది, అన్ని కోర్సులకి మళ్ళీ క్రెడిట్ ఎగ్జామ్షన్స్ రావండి. సో దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని రిజిస్ట్రేషన్ మార్చి 5వ తారీఖు లోపు ఉంది కాబట్టి దయచేసి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఫ్యూచర్లో మనం వెళ్దాం అనుకున్నా, ఇప్పుడు రాలేదు నెక్స్ట్ ఇయర్ అని వెళ్దాం అనుకున్నా, లేకపోతే ఒక 1 year గ్యాప్ తీసుకుని వెళ్దాం అనుకున్నా, ఎలాంటి విద్యార్థులు అయినప్పటికీ కూడా చేయొచ్చు. ఇది స్పెసిఫిక్గా ఇయర్కి ఒకసారి జరుగుద్దండి. పొరపాటు ఇప్పుడు ఆప్షన్ పోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో 1 year దాకా రాదు. రెగ్యులర్ రిజిస్ట్రేషన్ డెడ్లైన్ అయిపోయింది. చాలామంది విద్యార్థులు అడగడం వల్ల మనం ఈ ఎపిసోడ్ చేస్తున్నాం. మనం దయచేసి మార్చి 5వ తారీఖు ఇది ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అని మళ్ళీ చాలామంది డౌట్లు వస్తాయి. అది ఈ హైదరాబాద్ లాంటి చోట అయితే శాంక్టామ్ ఏరియా కానీ, లేకపోతే క్యాంబ్రిడ్జ్ కానీ, ఇంటర్నేషనల్ మన ఓక్రిడ్జ్ కానీ, ఏవైతే ఇలాగ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏవైతే మీకు ఉన్నాయో, చిరాక్ కానీ ఇలాంటి స్కూల్స్కి వెళ్తే ఆ స్కూల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎగ్జామ్స్ రాయొచ్చు. ఎగ్జామ్స్ మే నెలలో ఉంటాయి. చక్కగా ఇంటర్మీడియట్ అయిపోతే అప్పటికి 11th అయిపోతే 10th ఎగ్జామ్స్ అయిపోతే చక్కగా మేలో రాసుకోవచ్చు అండి. మే 2nd వీక్ 3rd వీక్లో ఉంటాయి కాబట్టి రాసుకుని అది 5కి ఉంటుంది స్కోరు. ఆ స్కోర్ వచ్చినట్లయితే దాన్ని యూజ్ చేసుకుని ఇంటర్ మార్కులతో అసలు పనే లేకుండా, సంబంధం లేకుండా ఆ ప్లేస్లో ఇది పెడుతూ అడ్మిషన్కి ఉపయోగపడుతుంది. చాలా కంట్రీస్లో వచ్చిన తర్వాత అక్కడ మరి కోర్సులో క్రెడిట్స్ కూడా అవకాశం తక్కువ ఉంటుంది. 4 years బీటెక్ని 3 yearsలో కూడా చదివేయచ్చు. ఫీజు కూడా కట్టక్కర్లేదు 1 year అక్కడ.
చూసారా మొత్తం ఓవరాల్గా ఒక్కసారి ఏదైనా కెరియర్ పరంగా మనకి ఇబ్బంది జరిగినంత మాత్రం అలాగే కొంతమంది సిబిఎస్ఈలో చదవలేరు, ఐఎస్సీలో చదవలేరు, కొన్ని కాలేజీలు ఓన్లీ స్టేట్ బోర్డ్స్ తీసుకో, అలాంటి వాళ్ళకి మళ్ళీ ఇది మనం రీప్లేస్ చేసే అవకాశం ఉంటుందండి. చూసారా అంటే స్టేట్ బోర్డులో 98, 97 ఉన్న కొంతమంది తీసుకో, ఇప్పుడు మీరు ఏ క్యాంబ్రిడ్జ్కి వెళ్ళారని కూడా తీసుకోడాడు, ఇంపీరియల్కి వెళ్తే తీసుకోడు. సో వాళ్ళకి మళ్ళీ అక్కడ స్కోర్ ఉన్నా కూడా పనికిరాదు, మళ్ళీ రాయలేదు. అంటే స్కోర్ తక్కువ వచ్చినోడే కాదు, స్టేట్ బోర్డులో చదివే వాళ్ళు కూడా కొన్ని స్పెసిఫిక్ కాలేజీని టార్గెట్ చేసినప్పుడు అప్పుడు కూడా రాయాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ దయచేసి అర్థం చేసుకుని, తెలియకపోతే ఎవరన్నా తెలిసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకుని, లేకపోతే ఎవరో ఒకళ్ళు మనలాంటి వాళ్ళని కలిసి దాన్ని కరెక్ట్గా డిజైన్ చేసుకుని ముందే డిజైన్ చేయాలి. అందరూ 12th అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, మార్కులన్నీ అయిపోయిన తర్వాత, మొత్తం అంతా కెరీర్ అంతా అయిన తర్వాత సతీష్ గారిని ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే ఆపరేషన్ చేసే ముందు వస్తే ఉపయోగం ఏమైనా, ఆపరేషన్ ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. మందులతో పోయి జబ్బుకి మీరు ఆపరేషన్ దాకా తీసుకొచ్చి పరిస్థితి తీసుకురాకుండా ముందు నుంచి కొంచెం ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు కెరియర్ని ఏదైనా చిన్న చిన్న డ్యామేజ్లు జరిగినా కూడా దాన్ని రికవరీ చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. దీనికి మార్చి 5వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి దయచేసి మీరు ప్లాన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోండి. 9th, 10th, 11th, 12th పిల్లలు కూడా చేసుకోవచ్చు, 12th అయిపోయిన కూడా చేసుకునే అవకాశం ఉంటుందండి. ఓకే, సో యాజ్ సతీష్ సార్ సెడ్ March 5th అనేది మీ క్యాలెండర్లో డేట్ని పర్టికులర్గా రెడ్ మార్క్తో మెన్షన్ చేసుకోండి. సో పిల్లల భవిష్యత్తుకు మించింది ఏముంటుంది, సో బిఫోర్గానే ప్లాన్ చేసుకొని వాళ్ళ కెరియర్ని బెటర్గా ప్లాన్ చేసే అవకాశం మీ చేతిలో ఉన్నప్పుడు డోంట్ మిస్ ఇట్. సో March 5th కన్ఫామ్గా మీరు కనుక ఈ సిచ్యువేషన్లో ఉన్నట్టయితే కనుక దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883.